యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. యెహెజ్కేలు 3వ అధ్యాయము 18వ వచనం. 3:18. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. చదవబడ్డ లేఖనాలు మేము ముందుచున్నాము ప్రభాతాన్ని మేము ఏదైనా నడుచుకోవడం మీరు మాకు నేర్పించారు. మీరు మాతో మాట్లాడమని మనందరినీ తండ్రి ప్రభావం చూసే కళ్ళు, వినే చెవులు, గ్రహించే ఉదయాన్ని ఇచ్చి సిద్ధపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్టు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడ్డ లేఖనము ఏదో ఒకటి నేర్పిస్తుంది. వారికి ఏంటి నేర్పిస్తుందంటే, అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి, తప్పులు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు, అన్యాయాలు, అక్రమాలు చేసేవాళ్ళు భూలోకంలో పెరుగుతున్నారు. వీళ్ళని మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అర్థం ఉండాలి కదా, మేము చేసుకుంటే ఎలాగైనా చేసుకుంటాం అనే ఒక పద్ధతి లోకంలో మనుషుల్లో అలవాటు అయిపోయింది. రోజు రోజుకి మంచోడిని చూసి మంచి నేర్చుకోవడం కంటే చెడ్డోడిని చూసి చెడ్డ నేర్చుకోవడం ఎక్కువైపోయింది. అయితే దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఎవరి ద్వారా? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల ద్వారా, దేవుడు ఏర్పాటు చేసిన అపోస్తలుల ద్వారా, బోధకుల ద్వారా ఎవరు పంపిస్తున్నాడు దేవుడు? ఆ యొక్క సువార్తికుల ద్వారా ఒక మాట చెప్పమంటున్నాడు. ఏంటది? పలానా మనిషి కూడా తప్పు చేస్తున్నావు, ఇలా చేసింది తప్పు, అలా చేస్తావు, నిశ్చయంగా చేస్తావు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పన్నాడు? మీకాయ చెప్పన్నాడు. ఇప్పుడు మీకాయలు చెప్తే రాజు ఊరుకుంటాడా? అయిపోయాడు, ఇంకంతే, చాప్టర్ క్లోజ్. ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఏలియాని పంపించాడు మళ్ళీ ఇంకోసారి. ఏలియాని చెప్పినంత నిద్రపోవాలని చెప్పి బయలుదేరారు యెజబెలు ఇద్దరు కలిసి. చూడండి, చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. కొందరికి మనం చెప్పగలం, కొందరికి చెప్పలేదు. కానీ దేవుడు చెప్పిన మాట చెప్పవలసిన బాధ్యత దైవజనుడి మీద ఉంది. అది కష్టమో నష్టమో ఎవరేమనుకున్నా ఏం చేయాలి? దాన్ని చెప్పే తీరాలి. ఇప్పుడు విన్న వ్యక్తులు ఏం చేసుకోవాలంటే జీవితాన్ని సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. మనం అన్నీ కరెక్ట్ అనిపిస్తాయి. ఎవరి బుద్ధికి వాడే మహారాజు. ఇందాక మనం పాడిన పాటలో నాలో ఏ మంచి లేదయ్యా, నిలువెల్ల నా రోషమంతా నాకేదో గొప్ప గొప్పగా కనబడుతుంది, కానీ ఏమీ లేదు, చివరికంతా నాశనం. మనిషి ఒకటి గ్రహించాలి, ఏంటంటే తాను చేసేది తప్పని తెలుసుకోవాలి. దీని గురించి దేవుడు హెచ్చరించి సేవకులు పంపిస్తున్నాడు. సరే, చేస్తే ఏమి, చేయకపోతే ఏమి? ఇప్పుడు వచ్చి చెప్పారు అనుకోండి, చేస్తే ఏమి, చేయకపోతే మా ఇష్టం నడుచుకుంటాం అంటే దేవుడే వచ్చేది చేస్తాడు, ఏం లేదు కదా, ఎలాగ బతుకుతాం, అంతా పాటు ఉంటాం, అంతా పాటు పోతాం అన్న వాళ్ళు లేకపోలేదు. దేవుడు ఒక మాట ఖచ్చితంగా చెప్తాడు. అవశ్యముగా నీవు మరణమవుదు, నువ్వు చస్తావా బాబు, మామూలు జాబు మాత్రమే కాదు, నిత్య నరకానికి వెళ్తావు. మోక్షం అంటూ నీకు జన్మకి ఇంకేం లేదు, నీకు గ్యారంటీ నరకానికి వెళ్తావు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఏం చేయాలంట? నేను దుర్మార్గం గురించి ఆజ్ఞేయగా నీవు అతని హెచ్చరిక చేయలేదు. సేవకుడికేమో డ్యూటీ, పలానా మనిషిగా ఉన్నాడు, వెళ్ళి హెచ్చరించి తప్పు చేస్తున్నాడు, పలానా మనిషిగా ఉన్నాడు, తప్పు చేస్తాడు చెప్పు. వద్దులేండి, అక్కడ చెప్తే ఆడితో మనకెందుకు బాగా, లేదా ఉంటే రాజకీయ నాయకుడు ఆడితో మనకెందుకు, ఇలాగని చెప్పి వదిలేస్తాం అనుకోండి. వాడు చచ్చిపోవడానికి కారణం ఎవరైపోతారంట? సేవకుడు చెప్పలేదు కనుక వాడి పాపం ఈయన చుట్టుకుంటుందంట. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పాలి. మారడం మారకపోవడం తర్వాత విషయం.
చెప్పవలసిన బాధ్యత సేవకుడిపై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవవలసిన గట్టి చదవడం అవసరం. అతను జీవించడం తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని బాగా వినడమా. ఇవాళ మన అంశం ఏంటంటే విడిచిపెట్టవలసినవి. ఏంటి అంశం? ఏంటిది? మనం ఏంటంటే విడిచిపెట్టాలి. సరే, పట్టుకుని ఉంచుకుంటే ఏమవుతుందంటే సత్తం, గ్యారంటీ సత్తం. విడిచిపెట్టవలసినవి ఏంటి అనే ఒక అంశం మీద నేను మీతో మాట్లాడుతున్నాను. దుర్మార్గు తన యొక్క దుర్మార్గతను విడిచిపెట్టవాలని వాడిని హెచ్చరిక చేయని ఉండి ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును. దుర్మార్గుడు దుర్మార్గము పనులు చేసేది దాన్ని దేవుడు దోషము అంటున్నాడు కదా. నేను చేసినంతా పాపమే, నిలువెల్ల పాపమే, దోషమే. కానీ మనం పాట పాడుకున్నాం. చూడండి, చేసే తప్పు పని. దుర్మార్గం అంటే, మార్గం అంటే రూట్, ఒక దారి. దుర్మార్గం అంటే రాదు. మనకి ఇంగ్లీష్లో చెప్పాలి కదా, అప్పుడే అర్థమవుతుంది. ఒకటేమో కరెక్ట్ అయిన మార్గం ఉందంట, ఒకటేమో తప్పు మార్గం ఉందంట. సామెతల గ్రంథం 16 అయితే 3 సార్లు చెప్తాడు ఒకే మాట. ఏంటి? ఒకటి ఎదురు సరిగ్గా కనబడు మార్గము కలదు, తొలగది మరణములకు దారి. కరెక్ట్ ఉంటాయని, కానీ చివరికి అది రాంగ్ రూట్లో వెళ్ళిపోద్ది. ఇవాళ ఆ వ్యక్తి విడిచిపెట్టవలసింది ఏంటంటే దుర్మార్గం. రాంగ్ రూట్ నుంచి నువ్వు ఏం చేయాలి? రైట్ రూట్కి రావాలి, కరెక్ట్ రూట్కి రావాలి. నేను హెచ్చరించేటప్పుడు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. లేదంటే నువ్వు సవడం గ్యారంటీ, నరకాలు గెలవడం గ్యారంటీ. సామెతలు సారీ జేమ్స్ యాకోబు పత్రిక 1:21 చూడమ్మా. యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును, చదవండి గట్టిగా, కొద్ది పొర పైకి చదివితే అతను కనబడుతుంది. విర్రవీగుచున్న దుష్టత్వమును, సమస్త కల్మషం, నిలువెల్ల లోపమే, నిలువెల్ల పాపమే, దోషమే. చూడండి, సమస్త విధములైన విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఇవాళ ఏంటంటే మనం మారాలి, ఏంటంటే విడిచిపెట్టాలి కదా. ఇవన్నీ దరిదాపులు రాకుండా చూసుకోవాలి. కొంచెం అంత వరకం, నేను కొంత వరకతే, కొంతైనా ఎక్కువైనా తప్పు తప్పే. అందుకంటే విర్రవీగుచున్న దుష్టత్వమును మారి ఎక్కడ నాటపడాలి? లోపల. ఇవాళ సగంలో ఎంతమంది నాటపడ్డారు? చాలా తక్కువ మంది నాటపడ్డారు. ఇవాళ కారణం ఏంటంటే ఏమో కొత్త సంవత్సరం మళ్ళీ కొత్తగా ఉండాలా, కానీ మనం చర్చకి రావు. కానీ ఏంటో చేయాలి? ఆశీర్వాదాలు వచ్చేయాలి. 2021 పరిగెట్టి ఎలా వస్తాయి? ముందు వాళ్ళు రావాలి కదా. లోపల నాటబడి ఈ వాక్యము వింటే తప్ప మనకి ఆశీర్వాదాలు రావు, ఏదో నిత్యజీవం రాదు. ఆత్మను రక్షించే వాక్యం అంటే వాక్యం వినడానికి మనకు ఆ వేగం ఉండాలి, దేవుడు స్తుతించడానికి మనకు ఆ స్పీడ్ ఉండాలి. ఇవన్నీ లేకుండా మనం చేసుకుని ఉంటే ఆశీర్వాదాలను చూస్తాం కదా. అందుకంటే సమస్త విధమైన దుష్టత్వమును విర్రవీగుచున్న వాటన్నింటినీ వదులుకోవాలి. దేవుడు దేన్ని వదలమంటున్నాడు దాన్ని వదలాలి, దేన్ని పట్టుకోమంటున్నాడు దాన్ని పట్టుకోవాలి. ఇవాళ దుర్మార్గము అంటే రాంగ్ రూట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం చూస్తున్నాం. సామెతలు 3:7 కూడా చూడండి ఒకసారి. చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఎలా అనుకుంటారు అంటే Proverbs chapter 3:7. ఎప్పుడైనా పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, పాస్టర్ గారు చెప్తారు లేదు, మాకు తెలియదు ఏంటి, మాకు తెలివేరు లేదేంటి. నిజమే, మీరు తెలివేరు అయితే మీకే దేవుడి మాట చెప్తాడు. ఏమని? నేను జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు. ఏ తరం అంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని కొన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. మనుషులకి ఎప్పుడూ ఆత్రత, ఎప్పుడు కంగారు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. దానికోసం దేవుడు వదిలేంతో అన్ని వదిలేసుకోండి. అది చెడుతనం. నువ్వు చేసేది తప్పుడు రావు, నువ్వు చేసే తప్పుడు పనులు. చూడండి, విడిచిపెట్టవలసినవన్నీ లిస్ట్ రాసుకొని మన జీవితంలో ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవాలి. లూకా సువార్తలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 14వ అధ్యాయం 33. కలిగినదంతయు ప్రార్థనకు రండి అన్నాం అనుకో, ఏం పాస్టర్ గారు ఇప్పుడే కొద్దిగా పని వచ్చింది, ఈ పని వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఎన్ని సాగులు చెప్పాలి అని చెప్తాము. కొంతమంది లేదండి ఇప్పుడే డ్యూటీకి వెళ్ళారండి. మంచిదే, తప్పేం కాదు. కాకపోతే నీ ప్రాకులను అంతా కొంతసేపు ఏం చేయాలంటే పక్కన పెట్టి దేవుడి సన్నిధికి రావాలి.
ఆశీర్వాదము, ఆయుష్, ఆరోగ్యము అన్ని దేవుడి దగ్గర నుంచే వస్తాయి. కానీ మనం ఏదో ఓహో ఆహా కింద మీద పడి కష్టాలు పడి సంపాదించడం వల్ల ఏమీ వచ్చేది లేదు. ఏడు పాస్టర్ గారు కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే ఎంత గట్టిగా చెప్తున్నారని అనుకోకండి. ఇలా చెప్పి ఇది వింటేనే నీకు ఆశీర్వాదం, అంత మించి నేను ఏం చేయలేను. ఏం చేయాలంట? ఆ ప్రకారంలో మీరు తనకు కలిగినదంతయు అంటే అర్థమేంటి? ఎన్ని ఉన్నా అన్ని దేవుడి కోసం పక్కన పెట్టాలి. ఎన్ని ఉన్నా అది మనకి పళ్ళు పరిపాలన ఉన్నా సరే, ఇంట్లో ఉండి కొంతమందికి అలా కాదు. మీరు వదిలి కదలడానికి మనసు రాదు. ఇల్లు వదిలి కదలన్నారు, అమ్మ నా ఇల్లు ఏమైపోతావు, నాకు వాళ్ళు ఏమైపోతాయి, నా పుట్టి ఎవరు పోలీసు తీసుకెళ్ళిపోతాడు. ఇదే బాధ. ఎప్పుడు ఎవరన్నారు కానీ ఈ బాధ. దేవుడు ఇంటికి వస్తారంట, ఏదో చూసుకుంటారంట. ఒకరోజు ముస్లిం ఆయన ఒక ఆయన అడిగాను, మీరు 40 రోజులు వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా, ఆ మక్కా మసీద్ సంవత్సరానికి వస్తారు వెళ్ళిపోతారు, దొంగలు మీ ఇంట్లో పడరా అడిగితేనేమో ఖురాన్లో ఒక మాట ఉందండి, ఏంటంటే పాత్ర మదం, వాళ్ళు కూడా పాత్ర మదం ఫాలో చేస్తారు. మనం దేవుడి కోసం చూస్తారంటే మన ఇల్లు దేవుడు కాపాడతారు. హల్లెలూయా. చూడండి, ఏ పాత్ర మదం బైబిల్ వాళ్ళు నమ్ముతున్నారో ఇందులో ఉన్న మాటను తీసుకొని 40 రోజులు మేము ఇల్లు తాళవేసి వెళ్ళిపోతామండి. ఏదైనా దేవుడు ఆయన చూసుకుంటాడు. ఆహా, ఎంత నమ్మకం కదా. మీరు ఎప్పుడైనా చూడండి, ముస్లిమ్స్ వాళ్ళు పక్కన ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మోకాలు వేసి ప్రార్థన చేసినా వచ్చి చెప్పేసినా వాళ్ళు ఏం బాధపడరంట. అప్పుడు చెప్పేస్తే డైరెక్ట్గా స్వర్గం వెళ్ళిపోతారంట. వాళ్ళ నమ్మకం ఎంత మంచి నమ్మకం. మనది అలా కాదు. బాడీ ప్రెసెంట్, మైండ్ అక్కడ ఎంత ఉంటుంది. ఇంట్లో అక్కడికి వెళ్ళి ఈ చదువు, అవును స్టవ్ ఆపేనా లేదా, అక్కడేమైంది, అదేంది, అమ్మ కరెంటు సడన్ పోయింది, వాళ్ళు చూడలేదు, స్విచ్లు ఏమి చూడలేదే, మరి ఇంటికి మళ్ళీ స్విచ్లు చూసినా ఏమైందో తెలియదు. ఇక్కడ వాక్యం ఏమైందో తెలియదు. చూడండి, కలిగినదంతా విడిచిపెట్టకపోతేనంట మనం దేవుడు శిష్యులు కావాలి. శిష్యుడు అనే మాట దేనికంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డిసైపుల్ యూ కెనాట్ లెర్న్ ఎనీథింగ్. శిష్యుడు కాకపోతే మనము దేవుని దగ్గర ఏమీ నేర్చుకోలేము. మందిరానికి వచ్చి నేర్చుకోవాలంటే ముందేమవ్వాలి? శిష్యుడు అవ్వాలి. శిష్యుడు అవ్వాలంటే యు గాట్ టు లీవ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏంటంటే ఉన్నాయి అన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి మనం రావాలి. ఇది కూడా విడిచిపెట్టే మాటలో ఒకటి. హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలి అంటే లేనిపోని దేలాపల ప్రాకుల కొంతమంది ఉండాలి, నిద్రపడాలి. పడుకోమని చెప్పండి, ప్రశాంతంగా పడుకోలేదా? ఎందుకంటే ఏమైపోతుందో చిన్నది లేచిపోతుంది, చిన్న సౌండ్ అంతే. అలా ఉంటుంది. తలపిప్పేసి పడుకోవడానికి ధైర్యం చాలు. తలపిప్పేసి పడుకోవాలంటే ఇంట్లో ఏమున్నాయి, అప్పుడు పడుకోవడానికి ఏం లేదు కదా, అప్పుడే మనం ప్రశాంతం పడుకోగలం. చూడండి, లేనిపోని ఆలోచనలు ఇవన్నీ మనం తీసుకుని పక్కన పెడితేనే కానీ మనం ముందుకు వెళ్ళలేము. మరొక మాట కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2 Chronicles chapter 6 and 26. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 26. చదవాలి ఇంత ఎందుకు తీస్తే మనం ఎంత అవమానం. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున, చూడండి పాపం చేస్తే ఏమవుతుందంట? ఆకాశము మూయబడి వారిలో కొడవంట. మనం అనుకుంటాం మన పట్ల ఎందుకు ఇలా కష్టాలు అయిపోతున్నాయి, ఎందుకు రోజు రోజు రేట్లు పెరిగిపోతున్నాయి. రేట్లు పెరిగిపోవడానికి కారణం మనుషులే. కారణం ఎవరు? మనుషులే. వీళ్ళు చేసే పాపాలు బట్టి ఆకాశము మూయబడి సకాలంలో కురవలసిన వర్షాలు కురవకుండా అర్ధాంతరంగా పనికి మాలిన టైంలో వర్షాలు కురిసి నా పంటలు కొట్టుకొని పోతున్నాయి. దీనికి ఎవరు కారణం? వీరు చేసిన పాపములను బట్టి కదా. వారు తమ పాపములను, ఇలాంటివన్నీ జరిగేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. దేవుడు మన మీద హ్యాపీగా లేడు, మనతో హ్యాపీగా లేడు. మనం చేసే పనులు ఆయనకు నచ్చలేదు. దుర్మార్గంలో విడిచి తిరగాలి, దుష్టత్వంలో విడిచి తిరగాలి, దేవుడు వైపు వాటిని విడిచిపెట్టే పనులే కదా అవన్నీ. దేవుడు మొత్తానికి ఇవన్నీ ఎలా చూపిస్తాడంటే ప్రకృతి ద్వారా మనకు దాన్ని బయలుపరుస్తాడు. వర్షాకాలంలో వర్షం పడలేదంటే తప్పెవరిది? మనదే. అకాలంలో తుఫాను వచ్చి మొత్తం అంతా పంటలు నాశనం చేస్తున్నట్టు తప్పెవరిది? మనదే. మనం దాన్ని అర్థం చేసుకొని ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెడితే ఇవన్నీ సర్దవుతాయి, సరవుతాయి. ఇది మనం మర్చిపోయామనుకోండి, ఇంకా అంతే, రేట్లు పెరిగిపోతాయి, కష్టాలు, బాధలు. ఏదో జీతం వస్తుంది కానీ దేనికి చాలు. ఎందుకు ఈ బాధలు?
ఎక్కడో విడిచిపెట్టవలసినవి కొన్ని మనలో ఇంకా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంట, వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగి వేయడనా ఆకాశమందున నీవు ఆలకించి నిజంగా అవన్నీ విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగి ప్రార్థించగలిగితే దేవుడు క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము, ఏమో మంచి ఎక్కడికి వెళ్ళిపోయినా లేదా, వారు నడవవలసిన మంచి మార్గం. ఇందాక దుర్మార్గం గురించి మీకు చెప్పాను. దుర్మార్గమును విడిచిపెట్టాలి, మంచి మార్గములు లేదా సన్మార్గమును మనం అడాప్ట్ చేసుకోవాలి. మనకు అది కావాలి కదా. మంచి మార్గమును వారిని బోధించి వాణి వాణియా వాన నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశములకు వాన దయచేయుదువు గాక. హల్లెలూయా. అంటే వర్షాలు లేని కాలంలో చేయవలసిన విషయాలు కూడా మన చేతుల్లో ఉన్నాయి. ఎండాకాలం ఎండ రావాలి, ఏ కాలంలో అది రావాలి. ఇవాళ చక్కగా ఇంకా మంచి చల్లగా ఉంది, బాగా కొరకే నిద్రపోతారు, ఎవరు రావట్లేదు. అలాంటివన్నీ విడిచిపెట్టి ఏది ఎంచుకోవాలి? మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. ఎవరైనా ఇంటికాడ పడుకున్న వాళ్ళని ఇంకా పడుకునే వీళ్ళు లేగానో అనుకోండి, ఎంత కోపం అవుతుందో ఏమో. ఇంకంటే సండే ఒక రోజున సెలవు వీళ్ళు లేకపోతారు, ఏమైపోతుంది ఒకటి లేట్కి వెళ్తే ఏమైపోదు. అంటే దేవుడి దగ్గర లేట్కి వచ్చినా డ్యూటీకి మాత్రం టైంకి వెళ్ళిపోవాలి, ఆఫీస్కి టైంకి వెళ్ళిపోదా, బయట ఎక్కడైనా టైంకి వెళ్ళిపోదా. దేవుడి దగ్గరికి మాత్రం ఎంత లేట్గా మనం రావచ్చు. మళ్ళీ అది కోపం ఉంది, కదిపి చూడండి ఎంత అవుతుందంటే ముసుకోవడదు. అలాంటి వాళ్ళకి ఏటి విడిచిపెట్టమని సామెతలు చెప్పడం ఒకసారి చూడండి. సామెతలు చదవండి, సామెతల గ్రంథము ఓ పని చేయండి, ముందు కీర్తన చదవండి. కీర్తన 37 చదవండి. ముందు కీర్తనలో 37:8 చదవడమా. Psalms 37:8. ఇది కూడా విడిచిపెట్టవలసిన లిస్టులో 2 ఏంటంట, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, అదేమో పడకము. చూడండి, ఇవన్నీ నో 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 డోంట్స్ అన్నమాట. డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కదా, ఇవి చేయకూడనివి. అవి మానుము, ఇది విడిచిపెట్టము. ఎంత చక్కగా బైబిల్ చెప్తుంది చూడండి. ఈ ముసలు కొట్టే తత్వం మానుకొని ఎక్కడో నాలో లోపం ఉంది, ఎందుకు ప్రార్థన నేను లేట్ అవుతున్నాను, మిగతా వాటికి మాత్రం పరిగెడతాను అంటే అర్థమేంటి? నీ మనసు ఎక్కడుంది, నీ ధ్యాస ఎక్కడుంది? వాటి మీద చూపించిన శ్రద్ధ దేవుడి మీద లేకపోవడం. దేవుడు కూడా నీ విషయంలో అలాగే నడుచుకుంటాడు. మన విషయంలో ప్రభా నాకు ఆశీర్వాదం ఏదో రోజు మార్పులు వచ్చేంత దేవుడా అంటాం. దేవుడు కూడా ఏం చేస్తాడంటే చూసి చూడలేనంటే, ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు చూడలే కదా, ఈవేళ కదా నువ్వు అన్నావు. నేను కొన్నాళ్ళు నేను విడిచిపెట్టి లాస్ట్ బాగా ఏడ్చినప్పుడు కావాలంటే చూస్తాను అనుకో, ఇంకంతే ఈలోగా మన పని అయిపోయింది మొత్తం అంతా. ఎన్నాళ్ళు బతికిన బ్రతికి ఎక్కడికి వెళ్ళిపోయి బస్ స్టాండ్కి వెళ్ళిపోయినట్టు. అందుకని ఏం చేసుకోవాలంటే కోపము, అందరూ చెప్పడం సార్ కోపము, ఇంకోటి చెప్పడం ఈజీ, మనం అనడం కష్టం కదా. కోపము మానుము, ఆగ్రహం అంటే ఏంటి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఎవరైనా. ఆగ్రహం అంటే కొట్టినంత వచ్చే మనిషి మీద పడిపోతాను అనమాట. కోపం అంటే కొద్దిగా కోపంలో గసిరేస్తాం. ఓకే. ఆగ్రహం అంటే ఎలాగా, కొట్టడానికి పర్మిషన్ లేదా, చదవబడేస్తుంది అన్నంత కోపం. కోపంలోనే అత్యధికమైన ఆగ్రహం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన జీవితం బాగు చేసుకోవడానికి కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని వదులుకోవాలి. తర్వాత మాట వ్యసనం అంటే అర్థమేంటి? వ్యసనం అంటే అర్థమేంటమ్మా? నీ పొరుగువాడు వర్ధిల్లుడు చూసి వ్యసన పడకూడదండి. పక్కన ఉన్న డెవలప్ అవుతాడు అనుకో, వీడు చేసుకోలేడు, డెవలప్ అయినాడు చూసి ఏడెత్తాడు, అవన్నీ ఆయన ఏం చేసుకోవాలో తెలియదు, కానీ ఇంకోటి చూసి ఏడడం మాత్రం వచ్చు. ఇలాగ వ్యసన పడే కార్యక్రమాలు మంచివి కావు. ఇవన్నీ మానుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుడు చెప్పేమాట కదా. ఇందులో సామెతలు కూడా చెప్పాలి కూడా వస్తుంది చూడండి. సామెతలు 17:14 చూద్దాం. ఇప్పుడు చెప్పి అన్ని చేస్తే ఇది కీడుకే కారణం అని. కలహ ఆరంభం. ఇక్కడ కలహం అంటే అర్థం ఏంటి? మెల్లిగా మాట రేగిపోతారు కొంతమంది. మాటలో ఇంకంతే, ఇంకా తెలియకుండా సీరియస్ అయిపోతారు. కలహ ఆరంభము నీటి గట్టున పుట్టు ఊట.
ఇప్పుడు నీరు వెళ్తుంది అనుకోండి, ఆ పక్కన గట్లో ఒక ఓట కొడితే ఈ ఓట నీటిలో పడడానికి ఎంతసేపు అవుతుంది? దాంట్లో ఎవరైనా స్నానం చేయగలరా? ఇప్పుడు బాగా లేదండి, ఇదేమో గట్టు, ఇదేమో కింద నీళ్ళు పారుతుంది. ఈ ఒడ్డుని ఓట కొడితే దీన్ని మనం పట్టుకోవడానికి అవుతుందా, స్నానం చేయడానికి అవుతుందా, లేకపోతే ఇంకేమైనా? ఏరికి లేదు, పడ్డంటే కావడం పట్టు, ఏమీ ప్రయోజనం లేదు అటువంటి ఓట వల్ల. ఇది మళ్ళీ ఓటే, దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. సో నీ కలహాలు, ఎక్కడైనా గొడవలు కలహాలు చిన్న చిన్న వచ్చాయనుకోండి, వెళ్ళి సైడ్ ఎవరు రావాలి. అందులో ఉండి నువ్వు 4 మాట్లాడితే నేను ఒక 5 ఆడినా అన్నట్టు ఉంటే దానివల్ల లాస్. కలహాలము నీటి కొట్టిన పుట్టు, వివాదము అధికము. కొన్ని సందర్భాలు డిస్కషన్, ఏదో కూర్చొని పెట్టి ఒక నలుగురు పెట్టి ఇలాగ ఈ విషయం గురించి మనం మాట్లాడదాం, దీన్ని ఏం చేద్దాం అని మాట్లాడితే డిస్కషన్గానే కనబడుతుంది. కొంచెం తర్వాత అది ఏమైపోద్ది, ఆర్గ్యుమెంట్గా మారిపోద్ది. హల్లెలూయా. డిస్కషన్ ఏమైపోద్దంట, అది నా మాట అవ్వాలి అంతే, మీ మాట అవ్వడం. నువ్వు చెప్పింది తప్పు, అది నలుగురికి ఆమోదయోగ్యం కాదు, కానీ నా మాటే జరగాలి, నేనే పెద్దోడిని, నేను ఏదో ఒక పనికి మారిన. అలా ఉండకూడదు. డిస్కషన్ లాగా ఉండాలి. అది ఆర్గ్యుమెంట్గా మారక ముందే దాన్ని ఏం చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. ఇవన్నీ చూడడానికి చిన్నలా కనబడతాయి, కానీ చాలా పెద్దవి. చదవడానికి చేయడానికి ఓల్డంత తేడా. ఒక్కొక్కటి మీరు గమనించాలి. సమయోచిత జ్ఞానం కలిగి లేదు, దీని గురించి మాట్లాడితే ఇక్కడ గొడవ వస్తుంది, ఇక్కడ తెగిపోవడం మంచిది అని కట్ చేసుకోవాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మా పెద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటంట, ఎన్ని సుమతి పద్యాలు ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ గొడవలు వచ్చేటప్పుడంట తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు. ఏంటి కొత్త సుమతి పద్యం, నేను చిన్నప్పుడు చదవలేని సుమతి పద్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మా అన్నయ్య పద్యం అన్నమాట. ఇలాంటివి వచ్చేటప్పుడు కొన్ని మనం సైడ్ అయిపోవాలి. ఇది మనం గ్రహించాలి. కలహారము నీటి కొట్టినప్పుడు గుట్ట, వివాదం అధికము కాక మునిపే దానిని దుస్తులు అవసరం లేదు. సరే, అదే సామెతల్లో 23:4 కూడా ఒకసారి చూడడం. ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. దీన్ని కూడా ఒకసారి చూడండి, బాగా బాగా ఒకసారి చూడండి. ఏంటి అలా చెప్తే అర్థం అవుతుంది. బయట చూడండి, ఐశ్వర్యము పొంద. కొంతమందికి డబ్బు 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 గుండె ఎలా కొట్టుకుంటుంది, డబ్బు కాదు, డబ్బు 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 డబ్బు. ఐశ్వర్యము పొంద 24 గంటలు, ఉదయం డ్యూటీ, సాయంత్రం డ్యూటీ, మధ్యాహ్నం డ్యూటీ, అవసరమైతే రాత్రి డ్యూటీ, 2 షిఫ్ట్లు నేను చేసుకుని ఏదో చేసేద్దాం. ఆత్రంతా అక్కడే. ఈ ఆత్రంతా ప్రార్థనలో ఉండదు. అక్కడ చూపించిన స్పీడు ఎక్కడ ఉండదు, ప్రేమలో ఉండదు, వాక్యంలో ఉండదు, స్థుతిలో ఉండదు, దేవుడి దగ్గరికి వచ్చే దాంట్లో ఆ స్పీడ్ కనబడదు. దేవుడు 2 కంపేర్ చేస్తాడు. ఏమంటున్నాడు, ఐశ్వర్యం పొంద ప్రయాస కష్టపడి కాచేంత చెమట అలా పడద్దు. ఒకవేళ చేద్దామని చూడండి, చెయ్యలేకపోతున్నాం. ఒక్కోసారి ఏమైపోతుంది, నేను ఉన్నాను పగెత్తిన ఒక కాలం దాటేద్దాం అనుకున్నాను. ఒకప్పుడైతే ఎగిరిపోయాను, ఇప్పుడు కొద్ది సైజ్ తేడా వచ్చింది కదా, కాలు సాగుతుంది అంత సాగతలేదు. ఏంటో చిన్న కాలం దాటానికి కాలు అందలేదు ఏంటంటే డౌట్ వచ్చింది, పడిపోవలసింది. ఓహో, వయసు సహకరించట్లేదు, ఏ చెయ్యకొద్ది కాళ్ళు ఏమైపోతున్నాయి. ఒకప్పుడు కరెక్ట్ బ్లాక్ బెల్ట్ కదా, ఇప్పుడు బ్లాక్ బెల్ట్ కాదు కదా, ఏ బెల్ట్ అయిపోతుంది. అంటే చూడండి, మన బాడీ సహకరించదు, కానీ లోపల ఒక ఆతృత. ఈ మాట గమనించండి. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము, ఇది బాగా ఉంది, ఎవరికైనా తగిందే. నీకు అట్టి అభిప్రాయం, నీ ఒళ్ళు సహకరించకపోయినా నీకు అటువంటి అభిప్రాయం కలిగినను నువ్వు చేయలేవు. కానీ ఇది లోపల అదే ఆశ, 24 గంటలు అదే ధ్యాస, ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి. అలాంటి అభిప్రాయం కలిగిన దాన్ని చూడండి. దేని గురించి మనం ఆశ కలిగి ఉండాలి, దేన్ని విడిచిపెట్టాలి. ఇవాళ విడిచిపెట్టవలసిన దాంట్లో డబ్బు డబ్బు, ఐశ్వర్యం, ఆస్తి, ఇది అది. కొంతమందికి ఎలాగంటే 24 గంటలు బయట దాంట్లోనే ఉంటుంది. ఒక ఆవిడ అంటది, అంటే ఏమనుకోకండి, వాళ్ళ గౌరవం బాగా గౌరవం దాంట్లో ఎలాగైనా ఉంటుంది అన్నది. ఏంటమ్మా ఉంటుంది అంటేనేమో, పిల్ల పుట్టి 17 సంవత్సరాలు మీద పెళ్ళికి వచ్చినప్పుడు కంట ఎన్ని తులాలు ఉన్నారంట అదే ఆ పిల్ల కంట, పిల్ల పుట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఇంచుమించు 25 తులాలు ఉండాలంట. మంచిదే కదా, ఉండాలంటే నువ్వు సంపాదించాలి కదా, అంటే ఈ సంపాదించాలంట. బాగా వినండి, కొద్ది జరగండమ్మా. అమ్మ కుర్చీలు ఉన్నాయి, కొద్ది బరువైన వాళ్ళు, పెద్దలు, వృద్ధులు, నారాటోళ్ళు వాళ్ళకి వెళ్ళిపోవడం. ఎందుకంటే మరి ఎవరంటే బాగా
ఎక్కడ ఆపాం మనం? పిల్ల పుట్టి 25 ఏళ్ళు వచ్చినప్పుడు ఎంత ఉండాలా? 25 తులాలు ఉండాలి. ఎక్కడ ఉండాలంట? ఇక్కడ కొన్ని ఏడాలంట, ఇక్కడ కొన్ని ఇది సంపాదించి మళ్ళీ వచ్చినాయి కావాలంట. మొదటి సంవత్సరం ఇది పుట్టినప్పుడే మేనమామ ఎంత అయ్యాలి, అత్త ఎంత వేయాలి, పిన్ని ఎంత వేయాలి, అందరు కలిపి అప్పుడే సగం వచ్చేయాలంట. సగం తులాలు ఉన్న సగం తులాలు అప్పుడప్పుడు పుట్టినరోజు చేసినప్పుడు రావాలంట. అది కాక మళ్ళీ ఇంకొక 5 తులాలు వేసి పెరిగి అంటారు. ఏం సంపాదించారు పిల్లగాడు? అమ్మ బాబే అని మొత్తం ప్లాన్ అంతా అదే. అయితే అంటే ఆడపిల్ల పుట్టినట్టునే ఏమైపోవాలి, మిగతా అందరూ మాసిపోవాలి. అలాగా అంటే చూడండి, వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఇన్ని తులాలు వచ్చేయాలంతే, ఏం చేస్తావో తెలియదు. ఆతృత, ఒక రకమైన ప్రాకులాట, ఒక రకమైన పిచ్చి. ఈ ఆతృత నిజంగా దేవుడి సన్నిధికి ప్రార్థనలో ఉండుంటే నిజంగా దేవుడు నువ్వే సంపాదించేస్తావేమో నీ కూతురికి. ఇంకో దగ్గర అడుక్కుని తెచ్చుకోవాల్సిన పని లేదు కదా. చూడండి, ఏది విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నట్టే అటువంటి ఒక ఏదది అభిప్రాయం కలిగిన దానిని విడిచిపెట్టము. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాబ్లం లో పడి ఉంటావో అది లేకపోవును. అది ఏం చేస్తుందంట? నోట్లు కూడా రెక్కలు ఉంటాయంట. చిన్నప్పుడు చెప్పారు, తోకలేని పెట్ట 90 ఆవులు తిరిగిందని చెప్తే చెప్పన్నాను. తోకలేని పెట్ట నేను అనుకుంటున్నాను, చిన్నప్పుడు మనకి బయట అంతా తిరిగినాను కదా, తోకలేని పెట్ట ఏది లేదే, ఏది ఉంది? మా ఇంటికాడ చిన్న కోడి పెట్ట ఉండేదా, దాని తోక ఉండేది కాదు. అదేనేమంటే అలా కాదంట, ఉత్తరం అంట తోకలేని పెట్ట 90 ఆవులు తిరిగిందని చెప్పారు. ఇక్కడ మన ఎందుకు అది ఎందుకు వెళ్ళాము అటుపక్క? నీకు డబ్బుల నోట్లకి ఎట్లేమో రెక్కలు లేవనుకోకండి. దేవుడు చెప్పినట్టు ఆయన రెక్కలు వచ్చేస్తుంది. నువ్వు వాటిని పట్టుకుందామంటే ఎగిరిపోతాయి, పట్టుకుందామంటే ఎగిరిపోతాయి. అవి అలాగే జరుగుతాయి. ఎందుకు అలా జరుగుతుందంటే దేవుడు చెప్పాడు, అది అలా జరుగుతుంది అంతే, ఇంకా అంత మించి లేదు. అందువల్ల అటువంటి ఒక ఆశ పనికి మాలింది మనం పెట్టుకొని కూర్చోకూడదు. ఎగిరిపోవడం పచ్చిరాజు ఆకాశమునకు, మళ్ళీ మామూలు పెట్టలు కావు. మీకు గత గురించి మీకు ఇంతకుముందు చెప్పారు కదమ్మా, జ్ఞాపకం ఉందా? పక్షిరాజు అంటే పెద్ద పెద్ద ఉరుములు, తుఫాను, మెరుపులు వచ్చినప్పుడంట గంత ఏమాత్రం భయపడదంట. అది ఎత్తైన స్థలంలో ఉంటుందని దానికి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంకా బాగా నల్లగా మూసేసి ఏదో అయిపోతున్నా అది ఎగిరి మేఘాల పైకి వెళ్ళిపోయి ప్రశాంతంగా విహరిస్తుందంట. కానీ ఈ కింద వచ్చే ఉరుములు, మెరుపులు చూసారు జడిసే పనులు. ఎందుకంటే దానికి ఎగిరి కెపాసిటీ ఉంది. డబ్బు కూడా నువ్వు ఎంత పరిగెట్టి దాన్ని అందుకోవాలనుకుంటావో పక్షిరాజు లాగా నీకు అందరంత దూరానికి వెళ్ళిపోద్ది. కానీ ఈ చేతికి వచ్చిందా బాబు చెప్పి చేతిలో పడుకోదు, రాకులాడ తప్ప ఏమీ మిగలదు. ఇటువంటి పనికి వాళ్ళ ఆశను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఒకసారి ఏడ్చుకెళ్ళగలం చూద్దాం. 14:6 చూడమ్మా. మీ విగ్రహములను విడిచిపెట్టి అందరూ గట్టిగా చెప్తావా? అబ్బా ఉన్నారు, ఎక్కడే ఉన్నారా? ఏం చేయాలంట? ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పు. అన్యులు కాదు, దేవుడు చెప్పింది. దేవుని బిడ్డలకే దేవుడు చెప్తున్నాడు. బయట వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళు అలాగే ఉంటారు. సంఘములో ఉన్నారు, దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు పిలువబడతారు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన జనమని అర్థం. ఇవాళ ఎవరెవరు దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? ఈ మాట చెప్పము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా విగ్రహము. అప్పుడప్పుడు మాటల గురించి అంటే తెలుగులో ఉన్న అక్షరాలు చాలా బాగుంటాయి. నిగ్రహము అంటే అర్థం ఏంటి? నిగ్రహము అంటే ఒక దాని మీద స్టడీగా ఉండడం కదా. విగ్రహం అంటే సరే, ఆకృతి, వికృతి ఏంటి తేడా? ఆకృతి అంటే రూపం, వికృతి అంటే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడేమో నిగ్రహముకి విగ్రహముకి ఒక అక్షరం వి. ఇలా అర్థం చేసుకుంటే అందులో ఏమి లేదని అర్థం. బాగా అర్థం చేసుకుంటే ఏదేదో తీసుకొచ్చి మనం ఉదయం పెట్టుకుని ఒక విగ్రహం లాగా దాని పెద్దగా మనం చేస్తుంటాం. విగ్రహములను విడిచిపెట్టని దేవుడు బిడ్డలు చెప్తున్నాడు. దేవుడు ఇంకా విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయి హేయ కృత్యములు
అంటే వాటి కొరకు మీరు చేసే ప్రాబ్లాట పని వీటన్నింటిని మారి మనస్సు తిప్పుకొనడి. ఏదో వదల ఒకటి మరొకటి అడాప్ట్ చేసుకోవాలి మనం చేయవలసినవి కదా. అక్కడే 18:30 కూడా చూడడం ఒకసారి. హెచ్కేలు 18:30. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తనను బట్టి ఆ కుటుంబం అంతా కలిపి కాదమ్మా, బాగా గమనించండి. తల్లి చేస్తే తల్లికి పడుతుంది, పిల్ల చేస్తే పిల్లకి పడుతుంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి పడుతుంది. ఎవరి ప్రవర్తనను బట్టి వారిని శిక్షించరు. ఏం చేయాలంటే వాటి అన్నింటినీ చూడండి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకూడనట్లు. ఇవాళ అక్రమముల ద్వారా మన మీదకి శిక్ష వస్తుంది. మనం చేసే తప్పుల ద్వారా పాపం వస్తుంది, దోషం వస్తుంది. వీటిని విడిచిపెట్టాలి. ఇవాళ విడిచిపెట్టవలసి మనం కరెక్ట్గా చేయకుండా వచ్చి కూర్చుంటే ఇంకెక్కడ యోగ్యత? యేసు ప్రభు శరీరం రక్తం అని చెప్పి తీసుకోవడం గొప్పతనం కాదు. మనం ఏదేది వదులుకోవాలో ఎప్పుడు చూడండి. ఒక 31వ తారీఖుని ఏదో December 31 అందరం ప్రే చేస్తాం. ప్రభా ఈ సంవత్సరం తెలిసి అన్ని వదిలేస్తాం. ప్రభా కొత్త సంవత్సరం కొత్తగా ప్రారంభిస్తాం. మంచిది. ఏది కొత్త సంవత్సరం అంటే మందిరంలో కనబట్టలేదే. క్రిస్మస్ కనబడ్డారు, January 1 కనబడ్డారు. January 1 కూడా తక్కువే, 31 లాస్ట్. మళ్ళీ వచ్చే సంవత్సరం 31 కనబడడం కూడా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే చేసేది కరెక్టా కాదా, దేవుడు ఏది వదలమంటున్నాడు, ఏది మానుకోమంటున్నాడు. ఈ సంవత్సరమైనా ప్రభా ఎన్నాళ్ళు నేను చేయలేదు, ఇప్పుడైనా నేను సరి చేసుకుంటాను, బాగు చేసుకుంటాను, మార్చుకుంటాను అని మనం ముందుకు రావాలి కదా. 31 కూడా మీరు జరిగించిన అమ్మా ఏం విడిచిపెట్టాలి? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి శుద్ధ హృదయం కలుగజేయము. అడిగు దేవుణ్ణి. ఇవాళ అది కావాలంటే శుద్ధ హృదయం, నూతన హృదయం, నూతన మనస్సు కదా. కొత్త సంవత్సరం అన్ని కొత్తవే. అందుకే ఒక ఆయన పాట పాడాడు. కొత్త బట్టలు వేసుకున్నావు బుల్లడా ఓ బుల్లమ్మ, కొత్త మనసు నీకున్నాదా బుల్లడా ఓ బుల్లమ్మ, వేసుకుంటాడని ఎగిరి పడకు బుల్లడా. విన్నారా పాటలండి? పాటే అది క్రైస్తవుడు రాశాడంటే క్రైస్తవుడే రాశాడు. యేసుని పుట్టాడని సంతోషపడడం కాదు, పుట్టినందుకు నీలో నిజమైన సంతోషం ఉందా? పిండి వంటలు వండుకున్నావు బుల్లడా ఓ బుల్లమ్మ, నిండు మనసు నీకున్నాదా. ఎడుతుంటారంట దానికి దగ్గర నిండు మనసు ఉండాలి. వండుకు మనం తినేయడం కాదు, 10 మంది పెట్టే కూడా ఉండాలి. చూడండి, ఏది విడిచిపెట్టాలి, ఏది చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును తెచ్చుకోవాలట. ఎక్కడి నుంచి? ఇంట్లో ఉండవుతుందా? దేవుని సన్నిధికి వచ్చి శిష్యుల వలె ఆయన పాదముల దగ్గర మనం వేచి ఉండేటప్పుడు దేవుడు నేర్పించే బోధ ద్వారా, ఆ వాక్యము ద్వారా, మీ ఆత్మలకు రక్షణ కలుగు చేసే వాక్యము ద్వారా మనం మారుతాం తప్ప ఇంకా వేరే దేని వల్ల మారలేదు. ఇంకా దీనికి ఎన్ని ట్యూషన్ క్లాసులు తీసుకొని ఎన్ని రకరకాల కొత్త కొత్త కోర్సులు ఈ మధ్యలో ఎక్కడ లేని చదువులు. ఒకప్పుడు డిగ్రీ చేస్తే పెద్ద విషయం, ఇప్పుడు డిగ్రీ కాదంట. దాని మీద ఇంకేదో ఎన్ని చేస్తే మళ్ళీ జాబ్ రాదు, దానికి సెపరేట్ కోర్సులు మళ్ళీ చేయాలంట. అయినా ఏది నాకు వస్తుందా అంటే రాదు. అప్పుడు కూడా లక్ష్యం పెడితేనే లోకం అలా ఉంది. దేవుడు అంటున్నాడు నా దగ్గర రండి, నేను అన్నీ ఇస్తాను అంటే మనం ఇదొకటి తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు ఇవన్నీ మీరు ఏం చేయాలి? టోటల్గా విడిచిపెట్టాలి. విడిచి నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. మంచి ప్రశ్న కదా. మీరెందుకు మరణం పొందుదురు? చావాల్సిన పని లేదే, చెడిపోవాల్సిన పని లేదే, బాగుపడ్డాను దేవుడు దారించాడు కదా. కానీ మంచి మార్గంలో విడిచిపెట్టి దుర్మార్గాన్ని పట్టుకోవడం వల్ల చావు అనేది సంక్రమిస్తుంది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. అందుకే అక్కడ ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణం పొందుదురు? ఇదే ప్రభువు యెహోవా. అక్కడ 20:7 కూడా చూడడం ఒకసారి. హెచ్కేలు 20:7. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను
రైట్. ఇప్పుడు విగ్రహం అంటే ఇందాక మీకు చెప్పారు కనుక అది చేయడం వల్ల, పూజించడం వల్ల, అంటే వాటి కోసమే పరిగెట్టడం వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకుండాలని. ఇవాళ మన యొక్క నిగ్రహము దేని నుంచి వెళ్ళిపోతుంది? దేవుడి దగ్గర నుంచి దేని మీదకు వెళ్ళిపోతే అది ఒక పెద్ద విగ్రహంగా ఉంది. ఇవాళ ఈ విగ్రహాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు అంటే అర్థం ఏంటి? అది ఇశ్రాయేలుకి ఈజిప్ట్ గురించి చెప్పిన మాట అండి. కాదు దేవుడు అలా చెప్పలేదు. మనకు ఐగుప్తు ఏంటంటే ప్రాచీన స్వభావము ఐగుప్తు. ఏ లోకంలో నుంచి మనం విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చామో, ఇశ్రాయేలు ఐగుప్తు విడిచిపెట్టి సీనాయి కొండకు వచ్చాం, దేవుడి సన్నిధికి వచ్చాం, దేవుడు చెప్పిన దేశానికి వచ్చాం. ఇవాళ మనం లోకాన్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చాం, దేవుడి మందిరానికి వచ్చాం, పరిశుద్ధ మార్గానికి వచ్చాం. ఎక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఐగుప్తులు చూడకూడదు. లోకంలో అందరూ పరిగెత్తే పరుగులు మన దగ్గర ఉండకూడదు. మనకు ఆశీర్వాదాలు దేవుడి ద్వారా మాత్రమే వస్తాయి, బయట ఎక్కడి నుంచి రాదు. ఒకడు ప్రయాసపడడం వల్ల, కష్టపడడం వల్ల, కింద మీద చేయడం వల్ల ఏదో వస్తుందని అనుకుంటే అలా జరిగేది కాదు. దానివల్ల నష్టపోవడమే తప్ప మనకు వచ్చే లాభమేమి లేదు. అలాగే దేవుడు మంచి ఏదంటున్నాడా? చేయబడుతున్నాడు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా పెట్టకండి. దేవుని సమయము, దేవుని స్థానము, అందులో దేన్ని పెట్టుకున్న మొదటి స్థానం దేవుడికి ఇచ్చి చూడండి. లోకంలో ఉండి అన్ని మొదటి పొజిషన్ మీకే వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. మనకి పెట్టకపోవడం వల్ల లోకంలో వెళ్ళి కూడా వెనకాల పడిపోతాం. అదే బాగుంటారు, అదే మళ్ళీ చూసి ఏడడం మనకు కూడా. ఇలాంటి లేకుండా ఉండాలంటే దేవునికి మొదటి స్థానం మనము ఇవ్వాలి. అందుకంటే హే కృత్యములన్నింటినీ, తనకిష్టమైన హే కృత్యములను విడిచిపెట్టవలను, ఐగుప్తీయుల విగ్రహములను. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందంటే పరిశుద్ధులు అని పిలువబడడానికి దేవుడు మనం పిలుచుకొచ్చాడు. దేవుడు ఎందుకు పిలిచాడంటమ్మా? నేను పరిశుద్ధంగా ఉన్నట్లు మీరు పరిశుద్ధంగా ఉన్నట్టు, నేను పరిశుద్ధంగా ఉన్నట్లు మీరు కూడా. ఇవాళ పరిశుద్ధంగా ఉండటకే మనం పిలవబడ్డాం కానీ పాపులుగా ఉండడానికి కాదు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? దేవుడు కడిగి తన నీతినిచ్చి, తన రక్తాన్నిచ్చి, తన శుద్ధి చేసి, ఒకప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు అన్ని చేసి మా ముస్తాబు చేసి ఇక్కడ కూర్చుని పెడితే మళ్ళీ ఏదో కొద్దిగా అంటించుకొని మళ్ళీ ఒప్పుకోకుండా దాన్ని విడిచిపెట్టకుండా తిరగడం వల్ల మనమే అపవిత్రపరుచుకుంటాం. ఎందుకు మనం ప్రతి వారం వచ్చి దేవుడి దగ్గర కూర్చొని దేవుడా అని చెప్పి మనం తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ నాకు మంచి మనసు దయచేయరు ఆయన, మంచి హృదయం దయచేయరు ఆయన, ఇవన్నీ అడగడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఇచ్చాడు. కానీ మళ్ళీ మనం కడుక్కోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అంటించుకుంటున్నాం కదా వారం అంతా, దాన్ని కడుక్కుంటున్నాం, అంతకు మించి ఏమి లేదు. అందువల్ల దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని కంటే ఎక్కువ దేన్ని పెట్టకుండా మనం ముందుకు రాగలిగితే దేవుడి ఆశీర్వాదాలు మనం వెనువంటే ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20 నుంచి ఒకసారి చదవండమ్మా. బాగా విన్నారమ్మా? శిష్యుల దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. నేను చెప్పేది భూలోకములో యేసు ప్రభు ప్రాక్టికల్ గా చేసి చూపించిన ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి అందరూ మళ్ళా మన మధ్యలో యేసు ప్రభు వచ్చారు అనుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఇక్కడికి వచ్చి ఏమని చెప్పారమ్మా? చదవండి. తిన్నగా యేసు ప్రభు వచ్చి నా వెనకాల రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను పట్టు జాలరులుగా అని చెప్పారంట యేసు ప్రభు. పెద్ద ప్రసంగం చేశారా అమ్మ? బాగా వినండి. ఎంత పెద్ద ప్రసంగం! 4వ గంట చెప్పారా? చెప్పి ఒకటే మాట శిష్యులు చూసి అన్నారంట, నా వెనకాల రండి, మనుషులు పట్టే వారిగా మిమ్మల్ని. అంతే, ఒక్క మాటే. ఈయన ఏం చేశారు? వెంటనే అంటే లేదు ప్రభా, దాని ప్రభా ఇంటికాడ ఇది ఎట్టారో అది ఎట్టారో ఇది ఉందా అది ఉందా అని చూసుకొని వచ్చే నెలలో వచ్చేస్తారే అని చెప్పారా? అలా చెప్పారా? వెంటనే తమ వలలను విడిచిపెట్టి మనం చేయగలమా? ఇల్లు వదిలే ఇంటికి చర్చకి రాలేకపోతున్నాం. అన్ని వదిలేసిన వెనకాల రండి అంటే రాగలమా? నక్కలకు పొరుగులు, ఆకాశ పక్షులు గూళ్ళు కలవు, మనుషు కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంటే ఇలా చెప్పిన తర్వాత ఎవడైనా వెనకాల వెళ్తాడా? అయినా శిష్యులు వెనకాల వెళ్ళారు. బాగా గమనించారు. అయినా శిష్యులు వెంబడించారు. ఏది లేకపోయినా పర్లేదు, మీ వాక్యం కంటే మాకేది ముఖ్యం కాదు, మేము మిమ్మల్ని వెంబడిస్తాము. ఇవాళ మనం ఏంటంటే మనకు అన్నీ ముఖ్యం. మందిరం ఒకటి తప్ప, వాక్యం ఒకటి తప్ప, దేవుడి సన్నిధి ఈ తర్వాత మనకి ఇది సెకండ్. మన ఫస్ట్ ఇంకోటిగా ఉంటాయి.
దానివల్లే మనం ఏమి లాభాలు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేకపోతాం. ఇంకా కింద కూడా చదవటము. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణిని తమ తండ్రిని వారిని పిలిచినట్టు ఎలా పిలిచాడు? నా వెంబడండి, మిమ్మల్ని మనుషులు పట్టు వారుగా చేస్తారని అదే మాట పిలిచి ఉంటాడు. యేసు పిలిచాను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చూడండి, వీళ్ళకి వలలు వాళ్ళు ఫుడ్ కదా, అది లేకపోతే చేపలు పడ్డానికి కావాలి. వదిలేశారంట. వదిలేసి యేసును వెంబడించారు. మరి బోట్ ఉంది, బోట్లో వదిలేసి వెళ్ళిపోతారు ఎవరైనా? వదిలేశారు. ఏ పిల్లలైనా నాన్న వదిలేంత అవుతుందా? ఇంకా నాన్న ఇంకా మనకి పెట్టాలా, తిండి పెట్టాలా, అన్ని చేయాలా, అన్ని జాబ్ అన్ని వేసి వచ్చేస్తే అప్పుడు వెళ్తారు నాన్న. ఈ కాలం పిల్లలు ఎలాంటివంటే అన్నీ వచ్చాయనుకో ఇంకా నాన్నతో పని లేదు, సెపరేట్ అయిపోయింది. ఎంతవరకు మాత్రం నాన్న వదలరు, తండ్రిని వదలరు, కుటుంబాన్ని వదలరు. ఎందుకు? అన్నీ కావాలి. ఎందుకంటే ఆయనే చేయాలి కదా. ఈ మధ్యలో పిల్లలకి డిమాండ్లు ఎక్కువైపోయి ఎందుకన్నా పెట్టి మరి కన్నది చేయబెట్టి ఏడిచ్చావు, ఏ జాబ్ వేసావు? ఆ పెద్ద బోర్డులో జాబ్ ఇస్తాడు. ఇలా తిరిగి చిన్న కొంతమంది ఒరే నాకున్న స్తోమతో నేను ఎంత చేశాను అందుకని ఏడుస్తున్నావు. ఏది లేకుండా ఏ గొప్ప ఇంట్లో పుట్టుంటే బాగుండు, ఏ రకాల పుట్టుంటే బాగుండు అన్నది కూడా ఉన్నారు. దేవుడు తెలిసి ఎవరిని ఎక్కడ పుట్టించాను. కానీ వీళ్ళ ఆశలు ఎలా ఉన్నాయంటే లిమిట్ దాటి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. చూడండి, వీళ్ళు ఈ దోణులు గీరలు తండ్రి దేన్ని ఆశ పెట్టుకోలేదు. అంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. అవసరమైతే తండ్రి కూడా ఇవన్నీ నువ్వు తీసుకురా అన్నానా, దీంతో నువ్వే బతుకు, నాకేది వద్దు, ఉంటి చేసి వెళ్ళిపోతాడు దేవుడి దగ్గర. చూడు, దేవుని విషయానికి వస్తే వాళ్ళు మొదటి స్థానం ఇచ్చారు. అప్పుడు వాళ్ళు శిష్యులు అని పిలవబడ్డారు. 12 మంది శిష్యులు అంటే పరమానంద శిష్యులు అనుకోకండి. వీళ్ళెవరు? 12 మంది వీళ్ళు పునాదులు అంట. వాక్యం చెప్తుంది ముఖ్యమైన మూలలా యేసుక్రీస్తే ఆ మొత్తం పునాదంతా ఈ అపోస్తలు. వీళ్ళకి దేవుడు స్పెషల్ పొజిషన్ ఇచ్చాడు. 12 గోత్రాల ఇశ్రాయేలు వారికి తీర్పు తీర్చే అధికారం దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో మీరు చచ్చమైన యెరూషలేము గురించి చూస్తే అక్కడ ఉన్న రత్నాలు మాలికలు ఎట్టేట్టున్నాయి, అవన్నీ వీళ్ళంట. దేవుడి మందిరానికి ముఖ్యమైన మూల స్తంభం అన్నాడు వాళ్ళు. ఎందుకు అంత ఘనత వచ్చిందంటే ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదు, దేవుడి కార్యాలు మొదలు పెట్టారు. ఇవాళ మనం మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూస్తే గొప్ప గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూడొచ్చు. నమ్మని వాళ్ళు చెప్పడం కూడా దేవుని ఎందరో చూసిన 20వ వచనంలో వారు తమ వలను విడిచిపెట్టి, 22లో చూస్తే వెంటనే వారు తమ దోణిని విడిచిపెట్టి, 3వది తమ తండ్రిని కూడా విడిచిపెట్టి. ఈ కాలంలో ఇలాంటి ఎన్ని వదలడానికి ఎవరు లేరు, దేన్ని వదలడానికి లేదు. చిన్నప్పుడు మేము నేర్చుకున్న పాటలో ఒక చక్కని పాట, నా నిమిత్తము భూములనైనను ఇండ్లనైనా విడిచిపెట్టిన వాడు తల్లినైనా తండ్రినైనా విడిచిపెట్టి నిత్య జీవము కొరకు హక్కుదారులు వారెను, దేవుని రాజ్యమునే పొందినాను, యేసునాథునితోనే వెళ్ళిపోదును. అలాగే నేర్పించారు ఒకప్పుడు మాకు. అప్పుడైతే మనం అందరూ ఆస్తులు గీసులు వదిలేసి ముందు మాకు దేవుడు అని చెప్పుకోవడం పరిగెట్టిన సైన్యం అంది. అందుకే ఇంకా నిలబడి ఉన్నాం, లేకపోతే లేదు. లేకపోతే అప్పుడు అంతా ఖాళీగా ఎన్ని స్థలాలు కావాలని పట్టుకోవచ్చు. మాకు అన్నీ వద్దని చెప్పి వదిలేసినాం. ఇప్పుడు మనకి ఉండడానికి సొంతలు కూడా లేదు, అయినా బాధపడలేదు. దేవుడి పనే ముఖ్యం మనకి. ఎందుకు ఈ మాట అంటానంటే మన ధ్యాస, మన తపన, మన బుద్ధి ఎప్పుడు ఈ ప్రాకులాట్లో ఉంటే లోకానికి మనకి తేడా లేదు. దేవుడు చెప్తున్నాడు, అటువంటి పరిస్థితిని విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టు. ఏది నాకు డ్యూటీకి వెళ్ళకపోతే అవదండి, జాబ్ తీసేస్తానండి, నీకు అదే నమ్మకం. శిష్యులకి దూరం అవసరం, వీళ్ళకి చేపలు పట్టడం దూరం అవసరం, మన అవసరం. కానీ విడిచిపెట్టి దేవుడి దగ్గరకు వచ్చాను. మనం అలా చేయగలమా? వారానికి ఒకరోజు ప్రార్థనే మనకు కష్టం. అపొస్తలుల కార్యం చదివేటప్పుడు ఏమైనా ఉంటుంది? అనుదినము తప్పక దేవాలయంలో కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు ప్రతి దినము చేసుకొచ్చారట వాళ్ళు. అందుకని వాళ్ళు ఇవాళ మన ముందు నిలబడ్డారు సాక్షిగా, మాదిరికరమైన జీవితంతో. మనం అంత లేకపోయినా కొంతైనా చేయడానికి మనం ప్రయత్నించాలి. దేవుడు కోరుకునేది అదే. 5వ అధ్యాయం 24 కూడా చూడమ్మా. మత్తయి 5:24.
నీ అర్పణకు ఒక పని చేయండి, కొద్ది ఒక వచనం పైన చదవండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే. ఇక్కడ పాయింట్ ఏంటంటే విరోధము. ఎవరి మీద ఎవరికి విరోధం ఉన్నా చూడండి, కలహము, ఆగ్రహము, కోపము, విడిచిపెట్టవలసిన దుర్మార్గత, దుష్టత్వము, మూడని లిస్టు చూస్తాం. ఎక్కడ చూస్తుంటే విరోధం, ఒకరి మీద ఒకరికి విరోధం, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి లేనిపోని బాగా చర్చిలో వచ్చి కూర్చుంటాం. ఇక్కడే ఉంటారు, అందరు కూర్చుంటారు, ఎవరు కూర్చుంటారు. అందరికీ ఒకలా చెప్తారు, ఒకరు చెప్పండి వెళ్ళిపోతాం. ఎందుకంటే అలాంటి మాకు నచ్చదు, వాళ్ళకి మాకు గొడవ, వాళ్ళకి మాకు డాష్, ఫిల్ ఇన్ ద బ్లాక్స్ నేను ఫిల్ చేసుకోవచ్చు. ఎంత ఎట్టుకుని కూర్చొని ఉంటాం ఇలా, మళ్ళీ అన్నీ వెంట అన్ని బాగా ఉంటుంది. దేవుడు తెలియదా ఎవరి మీద ఏంటుందని? ఏం చెప్తున్నాడు అక్కడ? ఎవరి మీద ఏదో నీకు విరోధం ఉన్నా, లేకపోతే వాళ్ళకి నీ మీద ఉన్నా, నీకు వాళ్ళ మీద ఉన్నా ఏం చేసుకోవాలి? అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణము ముందు విడిచిపెట్టి నీ అర్పణ దేవుడికి వచ్చి నేను కానుక చేస్తా, దేవుడిని దీవించేస్తాడు. ఇక్కడే తిరుపతి 7 కోట్లు కాదమ్మా. తిరునకి వెళ్ళి ఎంత చేసినా మొత్తం అలగ్గా అన్నమాట. నీ బుద్ధిని దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత కానుక వేస్తున్నావు దేవుడికి ఇంపార్టెంట్ కాదు, ఏం చేస్తున్నావు దేవుడికి ఇంపార్టెంట్ కాదు. ముందు నీ మనస్సు, నీ తత్వము, నీ బుద్ధి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు నీ కానుక దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. మామూలుగా అంటే ఏం లేదు, అది ఇక్కడే ఉంటుంది అంతే, అక్కడ అకౌంట్లో పడదు. మీకు మళ్ళీ చెప్తాను చూడండి, మీరు వేసేది డబ్బాలో ఉండడం వేరే, పరలోకంలో ధనము కూర్చుకోవడం వేరే. రెండు నీ చేతిలో ఉన్నాయి. ఎలాగా? కరెక్ట్ అయిన మనసుతో మనం వేసేది అది తక్కువైనా సరే దేవుడు రాజ్యంలో అది ఎక్కువగా కనబడుతుంది, పేదల దూరాలు వేసేటట్టు. ఇవాళ మనకు ఆ మనస్సు లేకుండా మనం చేసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఇక్కడ విడిచిపెట్టవలసింది ఏమిటి? విరోధము ఏమైనా ఉంటే విడిచిపెట్టాలి. వాళ్ళ మీద, వీళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద కోపపడి కానీ పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీకు కోపము నిలిచకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇంకొకటి రెడీగా ఉన్నాడంట, ఎవరి దగ్గర కోపము, కలహము ఇవన్నీ ఉంటాయో వెంటనే వచ్చి సుఖ నివాసం చేస్తాడు. ఎక్కడ? బాగుంది, మంచి మనిషి, చర్చిలో ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, మంచి పరిశుద్ధమైన ఇంటి దొరికింది నాకు అని చెప్పి లోపల సెటిల్ అయిపోతాడు. ఎవరి మీద కోపము, కలహము, విరోధి ఇలాంటి ఏమి ఉంటే విడిచిపెట్టాలి. దేవుడు నీ అర్పణ కంటే ముందు దాన్ని చేయంటున్నాడు. దేవుడికి ముందు ఇచ్చేసాం కాబట్టి దేవుడు దాన్ని క్షమిస్తాడు అనే ఆలోచన తీసేయండి అమ్మా. చాలా మంది ఏమనుకుంటారంటే ముందు కాలు ఇచ్చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు. లేదు లేదు, ముందు నీ మనసును కోరుతున్నాడు, తర్వాత నువ్వు కాలు తెచ్చాలని చూస్తాడు అంతే. మనం అనుకుంటాం ఇది ఏం చేస్తే దేవుడు కూలైపోతాడు. లేదు లేదు, ఆయన కూలైపోవడానికి ఆయన నరమాతుడు కాడు కదా, అలా వదిలేడు. ముందు నీ మనసు లేకపోతే ఇది యాక్సెప్ట్ అసలు నువ్వు తీసుకోడు దేవుడు. అందుకే దాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ మనం వదలవలసింది ఏంటిది? విరోధములు, సమస్త విధములైన విరోధాన్ని, కోపాన్ని అని మనం వదులుకోవాలి కదా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీ అంతా మా ఎట్టి ప్రవేశము కలిగేను. ఫస్ట్ Thessalonians chapter 1 and 9. మీ అంతా మా ఎట్టి ప్రవేశము కలిగేను, అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపులకు తిరిగిద్దురో. ఇప్పుడు దేవుని వైపులకు మనం తిరగాలి. ఏం చేయాలి? చూడండి, జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులంటారు. మనం ఏం చేసుకోవాలంటే మనం ఎన్ని ఎందుకు చేస్తున్నామంటే దేవుని వైపు తిరగాలి. అందుకే అందరి పాఠం మారాలని ఉంది యేసయ్య, మరణాలని ఉంది యేసయ్య, మన్నించుమా క్షమించుమా నా యేసయ్య. పాటలో చూడండి, మనం ఆరాధన చేసేటప్పుడు పాడుకున్నాం ఆ పాట. ఎందుకంటే సగం మంది లేరు, ఇంకా పాట గురించి ఏం తెలుస్తుంది. మనం మారాలి, మనం తిరగాలి, దేవుని వైపు తిరగాలి. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, తీసుకోవాల్సినవి తీసుకోవాలి. ఇంకా ఏం చెప్పాడు? దేవునికి దాసులు ఉంటారు. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించు. ఇది చేయడం వల్ల
మరణం నుంచి తప్పించబడుతున్నాం, రాబో ఉగ్రత నుంచి కూడా తప్పించబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఉగ్రత అంటే ఎలా ఉంటుందంటే కరోనా వైరస్ లాగా ఉంటుంది. పాండమిక్ రాజు మారం చేస్తున్నాం కదా, ఏమవుతుందో తెలియదు, ఏంటవుతుందో తెలియదు, చచ్చిపోతాడు. ఇప్పుడు చచ్చిపోయి అమ్మో చచ్చిపోయాడా, ఇక్కడ కూడా చచ్చిపోయి అమ్మో నేను ఉంటానో లేదో, బయటికి వెళ్ళొచ్చలేదు. ఇంకా కూడా ఉదికి మాస్కులు మనం మారలేదు, ఎందుకంటే అలవాటు అయిపోయాడు. ఈ మధ్య ఎలాగైపోయిందంటే, నిన్న క్రికెటర్ ఒక ఆయన మాట్లాడుతూ మధ్యలో నీతో ఆల్రెడీ ముందుకు మాస్క్ ఉంది, మాస్క్ ఉందని కూడా తెలియలేదు, నేను అలా వేసుకోను అంటే మాస్క్ కూడా మన జీవితంలో ఒక భాగంలాగా అయిపోయింది. మాస్క్ లేకుండా బయటకి వెళ్తుంది, అలవాటు అయిపోయింది అందరికీ. ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇగిని దాన్నైనా అలవాటు చేసుకుంటున్నాం. కానీ దేవుని వాక్యము బైబిల్ మన చేతిలో ఉన్నాయి కదా. రాబో ఉగ్రత నుంచి అనేక రకాలైన తెగుళ్ళు ఐగుప్తు దేశంలో కుమ్మరించబడినట్లు అంత్యకాలంలో సర్వలోకం మీద కుమ్మరించబడేటప్పుడు ఆ ఉగ్రత నుంచి నీవు తప్పించబడాలంటే దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పరిస్థితులు బాగుంటున్నప్పుడే దేవుడికి మనం విలువ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎవరైనా ఆ రోజు దేవుడు కూడా నిన్ను పక్కన పెడతాడు. ఇది మనం గ్రహించాలి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ తీసుకున్నారా? 12 మొదటి నుంచి చదువుతున్నారు. 2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. పాపం అంటే ఎలాంటిదంట? చిన్నప్పుడు గాలిపటం ఎగరేసినప్పుడు నాకు ప్లాస్టిక్ దారం, ఈ దారాలు చూస్తే కోపం వచ్చింది. అప్పుడు బాగా నేను ముళ్ళని నిప్పుకొని బాగా గాలిపటం ఎగరేస్తాను, బాగా దగ్గరలాగా చిక్కడిపోయింది కదా. గాలి వచ్చి తిరిగేసేసి ఏదో అయిపోయింది, మొత్తం చిక్కులు అయిపోతుంది. చిక్కులు ఎప్పుడైనా బోర్డు అంత బాధలు పడేవాళ్ళు. ఏంటి ఇలాగ అయిపోయింది అంటే అనుకుంటారు. ఈ దారం ముళ్ళిప్పుకునేటప్పటికి ఇంక మిగతాలు ఆడేసుకుంటారు. మనకి మళ్ళీ దారం కొనుక్కోలేము, ఇదో బాధ. పాపాలు ఎలాంటి అంట? సులువుగా చిక్కులో పెట్టు పాపం. పాపం అంటే మనం ఇల్లు తెచ్చుకోకర్లేదు, అది మనకు తెలియకుండానే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తుంది. సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానములను లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, తన ఎదుట ఉంచబడిన ఆనందం ఎక్కడ? భూలోకంలో కాదు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. దానికోసం హింసైనా నిందైనా అన్ని సహించి ఒకరోజు నేను అక్కడ చేరుతాను, దేవుడు కుడిపార్శ్వమున ఉంటాను, అంతకు మించిన ఆనందం నాకు కూడా లేదు. అది సదాకాలం ఉండే జీవితము, ఇది టెంపరరీ లైఫ్. ఇందులో ఏ కష్టం వచ్చినా నేను అడ్జస్ట్ అయిపోతాను. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెడతాను. చూడండి, మొదటి మాట ఏంటంటే మనము కూడా ప్రతి భారము, మన మీద బరువులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కానీ దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు. ఎప్పుడు మనం చేసుకోగలుగుతామో విశ్వాసంలో కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలి? ఇది ఒక పందెపు రంగం, ఇది ఒక పోటీ అంట. భూలోకం చాలా మంది లోకంలో పరుగు పెడతారు, దేవుళ్ళు పరుగు పెట్టేవారు ఉంటే నిత్యరాజ్యం పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన పద్ధతి ప్రకారం మనం నడుచుకోవాలి. 1 పేతురు 1:18 కూడా విడిచిపెట్టవలసింది ఇవాళ లిస్టు మీకు చూడండి ఒకసారి ఏంటంటే ఉన్నాయి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను చాలు. నేను అర్థమైందమ్మా? పారంపర్యమైన అంటే మా అమ్మ నాన్న మా తాతలు ముత్తాతలు అందరూ చేశారండి, నేను చేస్తున్నానండి, ఎందుకో తెలియదండి. పాతకాలం పిల్లి కథలా ఉంటుంది కదా. పిల్లినంట ఏది ఎదుగు తీసుకొచ్చాడు కట్టేసి లాస్ట్కి పిల్లి విగ్రహం పెట్టుకున్నారంట. స్టార్టింగ్లోనేమో పిల్లి ఇల్లంతా తిరిగేసేస్తుందని చెప్పి తాతల కాలంలో పిల్లిలో కట్టేయడం అన్నట్టు అన్నారు. ఎందుకంటే ప్రేయర్కి డిస్టర్బ్ చేస్తుంది, కట్టేయడం అన్నట్టు ఇంట్లో ఉన్న పిల్లి. సరే అని చెప్పి కట్టారు. లాస్ట్గా పిల్లి చచ్చిపోయింది. పిల్లలకి ఏం తెలుసు? పిల్లిని కట్టేసే ప్రార్థన చేయాలి. ఈయనేం చేశారంట? మన ఇంట్లో పిల్లి లేదు కాబట్టి మన అందరూ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, ఒక కొత్త పిల్లని తీసుకొచ్చి మనం పెంచి, ఎందుకంటే పిల్లిని కట్టకపోతే మనం ప్రార్థన చేయకూడదు. మన నాన్న అలాగే నేర్పించాడు. రోజు పిల్లిని తెచ్చి కట్టాలి కదా, మరి పిల్లి ఉండాలి కదా. లాస్ట్కి పిల్లిలే లేవంట ఊర్లోని. అందుకని ఏం చేశారంట? మన ఊర్లోనే పిల్లిలు లేవు కనుక, గవర్నమెంట్ నిషేధించింది కనుక మనం పిల్లి బొమ్మ చేసుకోండి.
దానికి తాడు వేసి అక్కడ కట్టాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైపోయింది, మనం లేక వచ్చినప్పటికి మనం పిల్లి ప్రార్థన చేస్తున్నాం. మనం ఏ ప్రార్థన? పిల్లి భజన. ఇదే భజన, పిల్లి అక్కడ కలిసి భజన అంటే అందరూ పిల్లిని మధ్య అంటారా? చూడండి, గుళ్ళో ముందు ఉంటుంది నంది, ఎక్కడికి వెళ్ళి చూడండి విగ్రహం మధ్యలో ఉంటుంది. మన పిల్లి పక్కన ఉండడం ఎవడో నేను ఒప్పుకోను, తెచ్చి మధ్యలో మామూలు తాడుతో కట్టాడు, బంగారు గురుసుతో కట్టాడు. దాచి పిల్లిని పెడితే సరిపోతుంది, దాని మొక్క మొత్తాన్ని పిల్లిదయం మొదలెట్టాడు కదా. చూడండి, ఆచారం, పితృ పారంపర్యాచారం, తాతను ముత్తాతల కాదు చేసేతను కళ్ళు మూసుకుని చేసాడు కాదు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా చదవండి అమ్మా. ఈ పనికి మారిన ఇవన్నీ పెట్టుకొని పొరలోగా అయ్యే చేయడం ఉండకండి. దేవుడు చెప్పింది చేయడానికి ప్రయత్నించాడు. అలాంటి వాటిని విడిచిపెట్టాలి. ఒకసారి పరిశీలించాలి, చేసేది కరెక్టా కాదా, ఇది పద్ధతేనా, మనం ఇలా చేస్తున్నాం. చాలా మంది అన్నింటిలో పరిశీలిస్తారు కానీ భక్తి విషయంలో పరిశోధించరు. భక్తి విషయంలో మూఢనమ్మకాల మీద బేస్ అయిపోయి ఉంటారు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తాం, మొత్తం బట్టలన్నీ తీసి చించేస్తారు. ఎన్ని గుడ్లు ఉన్నాయి అన్ని ఒక గుడ్డ కొనడానికి. అది కొనొచ్చు, లేదా పక్క షాపులో కొనొచ్చు. భక్తి విషయానికి వస్తే లెప్పలు వేసుకొని అలాగే వెళ్తారు, ఇక్కడ కొనుక్కుంటారు. మొత్తానికి లెప్పలు వేసుకోవడం అంటారు కదా. ఒకరోజు అలా నడిచేది ఇలా తిరిగాడు, బండి వచ్చి బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే రోడ్డు మీద ఎగిరిపోయాను కదా. ఇక ఇక్కడ రోడ్డు మీద ఒక గుడి తిన్నగా వచ్చి అలా నిలబడిపోతే ఎరకాలు వచ్చిన పరిస్థితి ఏంటి కదా. ఏంటంటే గుడి అంటే తిరిగి ల్యాప్లు వేసుకుని వెళ్తారు. వీళ్ళకి ఎరకాలు వచ్చినప్పుడు చూడకపోతే నీ పరిస్థితి ఏంటి? అది బుద్ధిసే తప్పే, లేపనే తప్పే, పొలవులు వచ్చేస్తాం. చేసేది మనం ఎంత చేస్తామో కరెక్టా కాదా. పితృ పారంపర్యాచారాలను విడిచిపెట్టి మీ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి చేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఇవాళ దేవుడు తన అమూల్యమైన రక్తము చేత ఇవాళ దేవుడు తన అమూల్యమైన రక్తం ఎవరి కోసం ఇచ్చాడంటే మన కోసం ఇచ్చాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుని చూడండి. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం అని అనేటప్పుడు అంత విలువైన రక్తాన్ని దేవుడు మన కోసం ఇస్తే మనకు ఆ యోగ్యత ఉందా తీసుకోవడానికి? మనకంత ఉందా కదా. దేవుడు నిజంగా చాలా వరకు సాగం కదా. అందుకంటే నీ వాత్సల్యమును, నీ బాహుళ్యమును దాంతో జ్ఞాపకం చేసుకుని ఆయన. మనకైతే అంత లేదు, సీన్ లేదు. దేవుడు కనికరం బట్టే మనం బతుకుతున్నాం. దేవుడు కూడా ఎదురు చూస్తాడు. ఇవన్నీ కాస్త రేపు అందరూ మారిపోతారు, ఒకరోజు పర్ఫెక్ట్ అయిపోతారు. అంతవరకు నేను ఏం చేయాలి? ఓపిక పట్టాలి అని చెప్పి దేవుడు కూడా ఒకసారి చూద్దాం. మన ఇక్కడ ప్రకటన గ్రంథం చూడండి 2:21. ప్రకటన 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. కొంతమందికి దేవుడు టైం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంటమ్మా? మారు మనసు. దేనికోసం? ఏదో విడిచిపెట్టాలంట, దానికోసం దేవుడు టైం ఇచ్చాడు. దాన్ని విడిచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రేపు కాబట్టి ఎల్లుండి కాబట్టి మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చిందని కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి. ఇక్కడ జాగ్రత్తం అంటే అర్థం ఏంటి? జారుడితో సాంగత్యం చేయకండి అంటది బైబిల్ కదా. జాగ్రత్తం అంటే ఇటు కావాలి, అవ్వ కావాలి, బొమ్మ కావాలన్నట్టే. వ్యభిచారం అంటేనమ్మా నాకు వద్దు, నాకు ఏది లైఫ్, ఏది కుటుంబం, ఫ్యామిలీ నాకు నచ్చదు, ఇలా ఊరి మీద ఉండడం ఇష్టం అనే పద్ధతిలో. జాగ్రత్తం అనేది దానికంటే డేంజర్. వాళ్ళకి అవ్వ కావాలి, బొమ్మ కావాలి, ఇలాంటి పద్ధతిలో. కొంతమందికి దేవుడు కావాలి, లోకము కావాలి. చూడండి, నాకు లోకమే కావాలి, మందిరానికి రాను అన్నవాడు ఇంకా మీరంట. ఎందుకంటే వద్దు బాబా అందరూ మరీ పరిశుద్ధులు నాకు తాగడం అలవాటు, నేను ఆడికి వెళ్ళి ఉండలేను. ఎందుకంటే శుభ్రం ఉండాలి, మన వల్ల కాదు, వద్దు నేను దూరంగా ఉంటాను. ఓకే, ఆడ ఒప్పుకుంటాడు అట్లీస్ట్. కొంతమంది అలా కాదు, ఇది కావాలా అది కావాలి, రెండు కావాలి. ఇది ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది కదా. దానివల్ల కొన్ని విడిచిపెట్టాలి. జాగ్రత్తతో ఏం చేయాలంట? ఈ యొక్క వచనంలో మనం విడిచిపెట్టవలసింది ఏంటి? చదవండి.
మారు మనసు పొందటం నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందడం. దేవుడు సమయం ఇస్తున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. అక్కడే ప్రకటన గ్రంథం 9:20 కూడా చూద్దాం. మరొక 2-3 వచనాలు చూసి నేర్చుకుందాం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు అంటే అర్థం ఏంటి? 9:20 దేవుడు రకరకాల ఎంత చెప్పారు కదా, వర్షం రాదు, కరువు వస్తుంది, కాటకాలు వస్తాయి, కరోనా వస్తుంది కదా, COVID-19, క్యాన్సర్, ఇది అది రకరకాల దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందవలెను. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా రాళ్ళు రప్పనే పడుకుని మొక్కున్న వాళ్ళు, ఇంకా అదే లైన్లో నడిచేవాళ్ళు, దేవుడు ఎంత బాధపడతాడు కదా. ఇప్పుడైనా మారు మనసు పొందుతారా? ఇంత నష్టం జరుగుతుంది అయినా వీళ్ళు మారు మనసు పొందుతారా? సరే, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి బైబిల్ తెలియదు, మనకు బైబిల్ తెలుసు కదా. మనం బైబిల్లో చూస్తున్నాం ఇవన్నిటికీ కారణం ఓకే మానవుడు చేసే తప్పును బట్టి. ఇవాళ మన తప్పులు ఒప్పుకొని మనతో ఉన్నవారి, మన కుటుంబం, మన బంధువులు, మన దేశం, మనం దేశం కోసం ప్రార్థన చేస్తే దేశం విడిపించబడుతుంది అంట. మన కోసం చేయడానికి టైం లేదు. సియోను కుమారి ప్రాకారమా అని చెప్పినా దేవుడు ఏమన్నాడంట, సియోను కుమారి ప్రాకారమా అంటే నువ్వే భారీ గోడవమ్మ, నీ ఇంటిని రక్షించే గోడ అని చెప్పినా సరే నాకు అంత పని లేదు, నేను ఒకదాన్ని బతికితే సార్ ఆ ప్రాంతం నేనేం చేస్తాను, ఆ బాగాలేదు ఆన్లే పడవాలి అన్న కుమారులు కూడా మన దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు కదా. విడిచిపెట్టవలసినవి ఖచ్చితంగా చేసుకోకపోతే నష్టం గ్యారంటీ. ఇంత నష్టం జరిగినా సరే ఇంకా మనిషికి మారు మనసు రాకపోతే దేవుడు అంటున్నాడు ఇంకా కూడా మనం విడిచిపెట్టడం లేదా, ఇంకా రావాలనే టైం అయిపోయింది, ముగింపు అంతే. ఏది రాకడా రెడీ వస్తే ఉగ్రతతో భూమి నింపబడుతుంది. కరెక్ట్ ఉన్న వాళ్ళు ఎత్తబడతారు, మిగిలిన వాళ్ళు అందుకే పాట పాడుకున్నారు. ఏ పాట? సమయము పోనీయక సిద్ధపడువా సంగమా. పాట బాగానే ఉంటుంది, పాడటం బాగానే ఉంటుంది, మనకు ఆ సిద్ధపాటు ఉందా? లేకపోతే నష్టమే కదా. చూడండి, ప్రతి దానికి కూడా సిద్ధపాటు కావాలి. ఇవాళ దేవుడి దగ్గర మనం వచ్చామంటే మనకు సిద్ధపాటు కావాలి. యేసుప్రభు రక్తంలో మనం వచ్చామంటే సరైన సిద్ధపాటు కావాలి. ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తం నుంచి మనం కొన్నాడంట. యోగ్యమైన రీతిని మనం ఈ కార్యంలో చేయాలంట. ఆయన జ్ఞాపకం తీసుకోవాలంటే ముందు మనలో ఉండి సరి చేసుకోవాలి, అప్పుడు దేవుడు మనకు కనికరిస్తాడు. ఇవాళ ఆయన శరీరము, ఆయన రక్తము ఎంతో యోగ్యమైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమును లేని వారిని. ఇది యోగ్యముగా చేయాలి, అపవిత్రంగా అయోగ్యంగా కాదు. ఇవాళ దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెడదాం, ఏది నేర్చుకోమన్నాడో దాన్ని నేర్చుకుందాం. దేవుడు తానే మనకంటే బుద్ధినిచ్చి తన శరీరంలో, తన రక్తంలో మనకు పాలు తెచ్చేది కాక. ఆమేన్.